ప్రియ దేవుని బిడ్డలారా, త్రిత్వము తరువాత రెండవ ఆదివారపు ఆరాధనలో మనమందరము కలిసి క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 71వ కీర్తన, నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాదా, ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాదని విలబ్రోవవే, నన్ను గావవే నీ విలబ్రోవవే, నన్ను కావవే. పాప మానవ శాప భారమునోపి సిల్వను పడిన క్షేమాధిపతి, సర్వభూపతి క్షేమాధిపతి, సర్వభూపతి. శ్రేయమౌకాయంబు భక్తులకీయ సిద్ధము చేయ యేసు నాయక, మోక్షదాయక యేసు నాయక, మోక్షదాయక. జీవమారెడి త్రోవనే పడి చావనయ్యు నాను పతిత పావన, ఆత్మ జీవన పతిత పావన, ఆత్మ జీవన. జాగుసేయక భాగుసేయను రాగదేనే ఘోర పాప రోగిని, దుఃఖ భాగిని పాప రోగిని, దుఃఖ భాగిని. పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని, నన్ను లేపవా కృపను చూపవా, నన్ను లేపవా కృపను చూపవా. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాదని విలబ్రోవవే, నన్ను గావవే నీ విలబ్రోవవే, నన్ను గావవే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా,
దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనాదాయ. ప్రభువైన
పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచున్నావెప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, నీ యందు స్థిరమైన భయభక్తులలో నీవు పెంచెడు జనులకు ఎల్లప్పుడూ సహాయము చేయుచు నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతెగని భయభక్తులు గలవారు మగునట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, త్రిత్వము తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జన్మల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును.
ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. ఈ వాక్యము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపుము. త్రిత్వము తరువాత రెండవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వం తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచన ప్రారంభం. బహు జనసమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురపు కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే
దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. ఈ సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 310వ కీర్తన. హృదయమనుడు తలుపు నొద్ద యేసు నాదుండు. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. హృదయమనుడు తలుపు నొద్ద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని పోలి నిలచున్నాడు పరికించి చూడానతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు కరుణాశీలుండతడు గాన గాచియున్నాడు యేసు కరుణా నెరిగి గారవింప గరము న్యాయంబు యేసు కరుణా నెరిగి గారవింప గరము న్యాయంబు ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని నాత డెంతో దయచే పిలచూచున్నాడిప్పుడు మిమ్ములను నాతాడెంతో దయచే పిలచూచున్నాడిప్పుడు మిమ్ములను అతడు మిత్రుండకిల పాపులకు మీరా లతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును మీరా లతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును జాలి చేత తన హస్తముల చాపియున్నాడు మేము నాలింగనము సేయగోరి అనిశము కనిపెట్టు మిమ్ము నాలింగనము సేయగోరి అనిశము కనిపెట్టు సాటి లేని దయగలవాడు సర్వేషు సుతుడు తన మాట వినెడు వారలనెల్లా సూటిగా రక్షించు తన మాట వినెడు వారలనెల్లా
సూటిగా రక్షించు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసు నాదునతడు చేర్చుకొనును మీకిచ్చును చిరజీవము కృపను. నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. అతడు తప్పక కలుగా చేయు నకిల భాగ్యములు మీరా లతని హత్తు కొందూరపుడానందము తోడా. మీరా లతని హత్తు కొందూరపుడానందము తోడా. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడగాన. బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి గాన. బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి. హృదయమనెడు తలుపునోదయేసు నాదుండు నిలచు సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, త్రిత్వము తరువాత రెండవ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని గణపరుస్తున్న ప్రియులైన కుటుంబాలకు, విశ్వాసులు అందరికీ కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి మనం కలిసి వందనాలు చెల్లిందాం. ఈ యొక్క త్రిత్వము తరువాత ఈ యొక్క రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా మనం విన్నాం. ఈవేళ వాక్యాంశము కొరకు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని మరి దయచేసి అందరూ కూడా తెరచి ఉంచండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. మరలా చదువుకుందామా? గట్టిగా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము మా కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగాలను దీవించండి. ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. నీ దాసుని మరుగుపరచి మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ దినము దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతోంది. ఇదిగో తలుపుని యొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. ఏంటో చెప్పండి? ఇదిగో తలుపు యొద్ద నిలుచుండి నేను తట్టుచు ఉన్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల
నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదాం. దేవుడు తన బిడ్డలతో తాను ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయాన్ని ఆయన తన ప్రియులైనటువంటి పిల్లలకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడో ఆ కార్యాన్ని కూడా ఆయన మనకి ముందుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే ఈ ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయములో 14వ వచనములో లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఆ దేవుడే ఈ లవొదికీయ సంఘాన్ని ఆయన దర్శించి ఆయన చెబుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ సంఘానికి ఒక హెచ్చరిక ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, హెచ్చరిక అనే మాటకు అర్థం మనకు తెలుసు కదా. సైక్లోన్స్ తుఫానులు సంభవిస్తాయి అని చెప్పినప్పుడు తుఫాను హెచ్చరికలు చేస్తూ ఉంటారు. సునామీ వస్తుంది, ప్రమాదం నుండి తప్పించబడాలని హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఈ హెచ్చరికలు వారు చేస్తూ అంటారు, తీవ్రమైనటువంటి వాయుగుండంగా మారబోతుంది కాబట్టి ఈ సముద్ర ప్రాంతాలలో సముద్రంలోనికి వేటకు వెళ్ళేవారు వేటకు వెళితే ప్రమాదము కనుక ఎవరు కూడా ఫిషింగ్కి అనగా వేటాడటానికి వెళ్ళవద్దు అని హెచ్చరిక చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మనం వింటున్నటువంటి మాటలు అనేక మంది ఫిషర్మెన్ వారు వేటకు వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళి తుఫానులో చిక్కుకొని 2-3 బోట్స్ అవి కనిపించకుండా కొట్టుకుని పోయే అనే వార్తలు మనం వింటూ ఉంటాం. అలాగనే వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పంట పొలాలకి కానీ పండ్ల తోటలకు కానీ చీడ అనేది పడుతూ ఉంటుంది. అది పట్టినప్పుడు దానికి సంబంధిత అధికారులు వచ్చి దానికి ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవే మందులు కొట్టాలి వారు చెప్పి వెళ్ళిపోతారు. ఆ చెప్పి వెళ్ళిన తర్వాత ఆ యజమాని తగు చర్యలు తీసుకోకపోతే పంటకు వచ్చినటువంటి ఆ పంట పొలాలు పంట నష్టమైపోతుంది. అలాగే పండ్ల తోటలు చెట్లు చేమలు కూడా అవి చీడపట్టి అవి చనిపోతాయి. ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి నష్టాలు కలగటానికి కలిగిన కారణం. ఆ పరిస్థితులు సంభవించినప్పుడు హెచ్చరికలు జారీ చేసి ఉంటుండగా అది ఎవరైతే ఖాతరు చేయరో వారి మీదకి ఇటువంటి ప్రమాదాలు నష్టాలు వస్తూ ఉంటాయి. గోదావరి ఈ ఫ్లడ్స్ జరిగే సమయాల్లో కూడా ఈ యొక్క గొట్టుకు దిగువన ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వరద ఈ నీటి మట్టం పెరుగుతూ ఉంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు మీరు ఖాళీ చేసి వెళ్ళాలి అని అనేక మంది ఈ యొక్క ఫ్లడ్ వార్నింగ్స్ వారు ఇస్తూ ఉంటారు. మనం చాలా చూసాం. గత అనుభవాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే పెడచెవిన పుట్టారో అటువంటి కుటుంబాలకు అటువంటి వారికి తీవ్రమైనటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్ వచ్చినటువంటి గత సంవత్సర అనుభవాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అని ఒక్కసారి పునరాలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో మన తండ్రి అయినటువంటి దేవుడు లవొదికీయ సంఘానికి కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఆ సంఘములో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నిటినీ కూడా ఆయన పైకి ఎత్తి చూపెడుతూ ఉన్నాడు. మీ లోటుపాట్లు మీరు సరి చేసుకోవలసినటువంటి అవసరత ఉంది అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు.
నేను ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరు తలుపు తీస్తే నేను వారి యొద్దకు వస్తాను, వారితో నేను నాతో వారు కలిసి మేము భోజనము చేస్తాము అని ప్రభు ముందుగానే ఆయన ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అని వేళ దైవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క లౌదుకీయ ఈ యొక్క సంఘము కొరకు మనం క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ లౌదుకీయ అనే పట్టణాలు 6 ఉన్నాయి అని చరిత్రకారులు వ్రాస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ అధ్యాయములో ఉన్నటువంటి ఈ పట్టణము లైకస్ నదిపైన ఉన్నటువంటి లవోదికీయ అని పిలువబడుచు ఉన్నది అని ఇక్కడ చరిత్ర చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. దీనిని సిరియా వాడైనటువంటి అంతియోకసు స్థాపించాడని, దీనిని తన భార్య అయినటువంటి లవోడిస్ పేరట లవోదికీయ అని పిలిచాడు అని ఈ చక్కటి మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. ఈ పట్టణము కొరకు దాని ప్రాముఖ్యత కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దీని ద్వారా పోవు రహదారులను బట్టి గొప్ప ప్రాముఖ్యత దీనికి కలిగింది. ఈ రహదారులను బట్టి ఇది వ్యాపార కేంద్రముగా ఇది ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉన్నది. అందుకే చరిత్రకారుడైనటువంటి రంసే ఏమంటున్నాడంటే ఇది గొప్ప వ్యాపార కేంద్రంగా, బ్యాంకింగ్ కేంద్రంగా ఉన్నదని తను వ్రాస్తూ ఉన్నాడు. ఇంకా ప్రాముఖ్యం అనేది చూస్తూ ఉన్నప్పుడు ఇది ఒక వైద్య కేంద్రం అటండి. ముఖ్యముగా కంటికి సంబంధించినటువంటి మంచి కాటుకకు ఇది ప్రసిద్ధి చెందింది. ఈ వైద్యానికి కేంద్రముగా ఉన్నటువంటి ఈ యొక్క లవోదికీయకు ఈ కండ్లకు సంబంధించినటువంటి పొడి ఎక్కడ నుంచి వస్తుందంటే పృగ్రియా నుండి అది రప్పించబడుతుంది అని వ్రాస్తూ ఉన్నారు. ఈ పొడి చేతట కన్నులను గూర్చి గొప్ప శ్రద్ధ వారు కలిగి లవోదికీయ యొక్క సంఘం యొక్క ఘనతను వారు చాటుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా గొప్పతనాలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు వీరు కంటికి సంబంధించినటువంటి చక్కటి వైద్యాన్ని, విలువైనటువంటి వైద్యాన్ని వారు పృగ్రియా నుండి కంటికి సంబంధించినటువంటి ఆ పౌడర్ పొడిని కూడా వారు రప్పిస్తూ వైద్యాన్ని వారు చేస్తూ ఉంటున్నారు. కానీ ఈ లౌదికీయ సంఘం యొక్క ఆత్మీయ పరిస్థితి ఎటువంటిది అని ఆలోచన చేస్తే ఆత్మీయమైనటువంటి గ్రుడ్డితనముతో ఉంది అని ఇక్కడ చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకని ఇక్కడ ప్రభు ఒక చక్కటి హెచ్చరిక ఆయన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథము అనగా దర్శన గ్రంథము లేక ప్రవచన గ్రంథము అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ఒక మాట, ఒక సంగతి, ఒక వ్యక్తి మనకు చెబితే ఆ మాటలు చాలా చక్కగా పాటిస్తాం, అనుసరిస్తాం, నెరవేరుస్తాం. కానీ ఇక్కడ ఈ మాటలు లౌదికీయ సంఘానికి హెచ్చరిక ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనే ఆలోచన చేస్తే సామాన్యుడు కాదు, మానవ మాత్రుడు అసలే కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడు. ఆయన దర్శన రూపములో దర్శన గ్రంథమును ఆయన తన యొక్క ప్రవక్త అయినటువంటి యోహాను ద్వారా ఆయన వ్రాయించినటువంటి మాటలు ఈ దినాన్న మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మొదటిగా జ్ఞాపకం చేసుకున్న ఆమెన్ అనేవాడు. ఆమెన్ అనే మాట క్రైస్తవ భాషా పదముగా మనం గుర్తించాలి. క్రైస్తవ జీవితములో ప్రార్థన చేయటము వచ్చినటువంటి భక్తిపరులు మొదలుకొని ప్రార్థనలు అంతంత మాత్రము చేసే ప్రార్థనా పరుల వరకు కూడా ప్రార్థన అనంతరం ఏమని ముగిస్తామంటే ఆమెన్ అని ముగిస్తాం. ఆమెన్ అనే మాట మనం చూస్తూ ఉంటున్నప్పుడు అది ఆయన యొక్క బిరుదులలో, పేర్లలో ఒకటి అని తెలియచేయబడుతూ ఉన్నది. అలాగున జరుగునుగాక
అలాగున జరుగునుగాక. దేవుడు ఏది తెలియచేస్తే అట్టి రీతిగా జరుగునుగాక అని మనం నమ్ముతూ ఉంటాం. అందుకనే ఇక్కడ కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు నిశ్చయముగా జరుగును అనే మాటలు ఇక్కడ వ్రాస్తున్నాయి. ఆమేన్ అనే మాటకు అలాగున జరుగునుగాక, నిశ్చయముగా జరుగునుగాక అంటే ఆమేన్ అనే మాట అది స్థిరమైనటువంటి మాట, నమ్మకమైనటువంటిది, అది వాస్తవముగా నెరవేరే మాట. అందుకనే ప్రార్థన అనంతరం ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ఉచ్చరించే పదము ఆమేన్ అనగా మనం చేసిన ప్రతి ప్రార్థన అలాగున జరుగునుగాక. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో మనం 14వ వచనంలో చూస్తున్నప్పుడు ఎవరు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు, ఎవరు సంఘములో ఉన్నటువంటి లోటుపాట్లను ఆయన చూస్తూ ఉన్నాడు, ఎవరు ఈ యొక్క హెచ్చరిక చేయటానికి సరిదిద్దటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనే ఆలోచన చేస్తే మొదటి మాట ఆమేన్ అనువాడు అనే మాట. రెండవ మాట నమ్మకమైనటువంటి వాడు. లోకములో వ్యక్తులను పరిశీలన చేస్తే ఎంతవరకు నమ్మకస్తులముగా ఉంటున్నాం, ఎంతమంది నమ్మదగిన వారిగా ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు మాత్రమే ఆయన నమ్మకమైనటువంటి వాడు. కాబట్టి తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధ వాక్యం మాట్లాడుతుంది. మనము నమ్మతగని వారమైనను, జాగ్రత్తగా వినాలి, మనం ఎటువంటి వారమట అండి? నమ్మతగనటువంటి వారము అంటే మనలను నమ్మటానికి ఎటువంటి అవకాశము లేదు. ఎందుకంటే డ్యూయల్ సిమ్ కన్నా ప్రమాదకరమైన నాలుక, 2 రకాలు మాట్లాడే నాలుక, 2 రకాలుగా వ్యవహరించే జీవితాలు. కాబట్టి దైవవాక్యం అంటుంది మనము నమ్మతగని వారమైనను ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు నమ్మతగిన వాడిగా ఉండును. చూసారండి, 2వ మాట నమ్మకమైన వాడు. కాబట్టి నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధముగా ఆయన ఏది చేయడు. అసలు ఆయన స్వభావము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే నమ్మతగినటువంటిది, నమ్మకమైనటువంటి వాడు అని 2వ మాట ప్రభు మాట్లాడుతున్నాడు. 3వ మాట అంటూ ఉన్నాడు ఆయన సత్యసాక్షి. సత్యసాక్షి, సత్యము అనగా యథార్థత లేక ట్రూత్ అనే మాట మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 38వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని వచ్చి తిని కాదు. జాగ్రత్తగా రెఫరెన్స్ ఫాలో చేస్తే నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. అసలు సత్యము అనగా ఆలోచన చేస్తే సత్యమే యేసు ప్రభు. ప్రియులారా, యేసు ప్రభు అంటాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఐ యామ్ ద ట్రూత్. కాబట్టి ప్రభు అంటున్నమాట ఆయన సత్య సాక్షి. కాబట్టి ఇక్కడ ఆయన నమ్మకమైనటువంటి సత్య సాక్షిగా అనగా ఒక భక్తుడు ఈ మాటకు ఏమని ఆయన ఎబ్రివేషన్ చెబుతూ ఉన్నాడనే ఆలోచన చేస్తే ఆ నమ్మకమైన సత్యసాక్షిగా ఉండే వ్యక్తి యొక్క గుణగణాలు ఎలాగ ఉండాలంటే చెవిటివాడు విన్నాడు అన్నట్లు, లేకుంటే గుడ్డివాడు చూచాడు అన్నట్లు, కుంటివాడు పరిగెట్టాడు అన్నట్లు కాదు ప్రియులారా. ఇవన్నీ కూడా దొంగ సాక్ష్యాలు. కానీ అలాగూ కాక ఏ విధంగా ఉండాలి అంటాడంటే కన్నులారా చూచిన వాడిగా ఉండాలి, చెవులారా విని సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉండాలి. 2వ మాట తాను తప్పులు లేకుండా చెప్పేవాడుగా ఉండాలి. 3వ మాట తను చెప్పినది మనస్సులో నాటుకున్నట్లుగా చెప్పేవాడుగా ఉండాలి. అటువంటి వ్యక్తి నమ్మకమైన సత్య సాక్షి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా,
4వ మాటలో ఆలోచన చేస్తే దేవుని సృష్టికి ఆదియునైన వాడు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు అనగా ఆదియు అనే మాట, ఆది అనే మాట, ఆరిజిన్ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మూలము లేక ఆరంభము అని తిరిగించబడుతూ ఉంటున్నది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు చాలా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మన అందరికీ కూడా చక్కగా మనం నోటితో చెప్పటానికి ఇష్టపడే మాటలు ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1 వచనాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. చూసారా, ఆయన ఆదియు అయ్యున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఆది అనే పదానికి మూల పదము గ్రీకు పదాన్ని ఆలోచన చేస్తే ఆర్కే అనే మాట వాడుతూ ఉంటున్నాడు. ఈ పదం నూతన నిబంధనలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు అన్నిటికీ మూలము అని వాడబడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభు అన్నిటికీ మూలము అనగా ఆయనే ఆది అయ్యున్నాడు, ఆయనే అంతమయ్యున్నాడు, ఆయనే ప్రారంభమయ్యున్నాడు, ఆయనే సమస్తమయ్యున్నాడు. ఇప్పుడు మరలా ఒకసారి కలిపి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ప్రభు అంటున్నాడు, ఇలాగూ వ్రాయమని చెప్పి ఆమెన్ అనువాడు, అందరూ చెప్పాలి నాతో, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీ క్రియలు నేను ఎరుగుదను. ఏమంటున్నాడండి? మన క్రియలు ఆయన ఎరిగినటువంటి దేవుడు అని దైవవాక్యములో ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మన క్రియలు ఎటువంటి క్రియలు అని మనం ఒక్క మాట ఆలోచన చేస్తే మనం నీతిమంతులం అనుకుంటాం. మన క్రియలు అన్నీ మంచివే, వైట్ పేపర్ లాగా ఉన్నాయి అనుకుంటాం. వీఆర్ సో క్లీన్డ్ అనుకుంటున్నాం. కానీ భక్తుడే అంటూ ఉన్నాడు కదా, నా యొక్క నీతి మురికి గుడ్డ వంటిది. ఇలాగ చెప్పుకొని పోతే అసలు మనకు నీతి అనే పదానికే మన జీవితంలో అర్థము లేదు. ప్రియులారా, మైలు పడినటువంటి వారము, మరకలతో ఉండినటువంటి వారము. ప్రియులారా, ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం కూరుకుని ఉన్నటువంటి వారము. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అని దేవుని యొక్క వాక్యం. ఆ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభు ఆయన మనకు ఒక్కసారి చెబుతూనే ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా భక్తి గలవాడను, నేను ఇదిగో చాలా విశ్వాసము గలవాడును. అలాగే స్త్రీ పురుషులం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ మన భక్తి, మన నీతి లేక మన విశ్వాసము ఏ విధంగా ఉంటుందో ప్రభు చక్కగా ఇక్కడ 70 mm చూపెడుతున్నాడు. చదువుకుందాం ప్రియులారా. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్పి ఆయన ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉన్నాడు. మన జీవితాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ప్రియుల, నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను నీవు లేవు. మానవ జీవితంలో ఉంటే వెచ్చగా ఉండాలి లేక చల్లగా ఉండాలి. కానీ మానవుడు ఎక్కడ ఉంటున్నాడంటే మధ్యస్థంగా ఉంటున్నాడు. ప్రియులారా, నులివెచ్చని స్థితి. ప్రభు అంటున్నాడు, నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక. మరి ఎలాగుంటున్నాడు మానవుని యొక్క జీవితం అంటే నులివెచ్చని స్థితిలో ఎక్కడ ఉన్నావు? నులివెచ్చని స్థితి
నీవు లోకానికి చెందటం లేదు, ప్రభువునకు చెందుతూ లేదు. నువ్వు విశ్వాసిగా ఉండటం లేదు, అవిశ్వాసిగా ఉండటం లేదు. నువ్వు వెచ్చగా ఉండటం లేదు, నువ్వు చల్లగా ఉండటం లేదు. రెండు పడవల మీద నువ్వు కాలు వేసి ప్రయాణం చేస్తూ ఉన్నావు. నువ్వు దేవునికిని ఇదిగో సిరికిని దాసుడు కాలేదు అంటున్నాడు. దేవునికిని సిరికిని దాసులుగా ఉంటున్నామేమో, దేవునికిని అపవాదికిని దాసులుగా ఉంటున్నామేమో, మనము ఇద్దరితో కలిసి ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేస్తున్నామేమో, అటు దేవుణ్ణి మోసం చేయటానికి మనం లోకములో అపవాదితో ప్రయాణం చేస్తున్నామేమో, కానీ మనమే మోసపోతున్నాం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియులారా. ఇక్కడ చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండక నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ఎంత ప్రమాదకరమైన మాట ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ఆ మాటకు అర్థం తాను మరణమగునంతగా మనలను ప్రేమించాడు. మరణము నుండి తప్పించటానికి ఆయన మన కొరకు మరణించినటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నాకు అయిష్టడుగా ఉన్నావు, నీవు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, మరొక ప్రక్క నన్ను ప్రేమిస్తూ ఉన్నావు, కాబట్టి నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించు ఉన్నానని ప్రభు ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించు ఉన్నాను. ఈ మాట ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే, లవొదికీయ సంఘమును గుర్చిన ఒక మాట ఆలోచన చేస్తే, లవొదికీయకు ఎదురుగా కొద్ది దూరములో హియరపోలి అను పట్టణము ఉంది. హియరపోలి అనే పట్టణము, దానిలో వేడి నీటి ఊటలు ఉంటాయి. అది లోహాలు గల ప్రదేశము గుండా ఆ వేడి నీరు ప్రవహించుట చేత లవొదికీయ ఆ స్థలానికి చేరేసరికట నులివెచ్చగా మారిపోతాయట. అది ఆయా లోహాలు గల ప్రదేశము గుండా ప్రయాణము చేస్తుంది కాబట్టి ఆ లోహాలతో కలిసినటువంటి నీరు అది వేడి మరి నీటి బుగ్గలుగా ఉన్నటువంటిది ఇంత దూరం ప్రవహించేసరికి నులివెచ్చగా అది మారిపోతుందట. ఆ నీటిని ఎవరైనా దాహము వేసి నోటిలోనికి తీసుకొని త్రాగటానికి ప్రయత్నం చేస్తే అది ఎలాగో ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా అది మరి మనకు ఒకవేళ వామిటేషన్ కలిగినట్లు, వాంతు వచ్చినట్లు, దుర్వాసనతో, చెడు వాసనతో మరి అది వాసన వస్తూ ఉందట. కాబట్టి ఆ తెలియక నోటిలో వేసుకున్న వారు ఏం చేస్తారంటే వెంటనే ఆ నోటిలో నుండి బయటికి ఉమ్మి వేస్తారట. ప్రియులారా, ఎందుకో తెలుసా? ఆ నీటి మీద అసహ్యత కలిగి ప్రభు ఎందుకు మనలను నోటి నుండి ఉమ్మి వేస్తాను అంటున్నాడంటే, మన జీవితాలు ఆయనకు ఆయాసం కలిగిస్తూ ఉన్నాయి, మన జీవితాలు ఆయనకు దుర్వాసన కొడుతూ ఉన్నాయి, మన జీవితాలు ఆయనకు ఇదిగో విలువలేనటువంటివిగా ఎంతో దుర్వాసనతో నిండినటువంటి వాటిగా ఉన్నాయి. కాబట్టి ప్రభు ఆయన నోటి నుండి ఆయన ఉమ్మి వేస్తాను అని ఆదేశిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, మానవ జీవితంలో మానవుడు ఏ విధంగా ఉన్నాడో ఆయన 17వ వచనంలో చెప్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నవారు ఎరుగక. ఇన్ని రకాల భయంకరమైనటువంటి క్యారెక్టర్స్ కలిగినటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనొచ్చున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమునని దిశములకు సిగ్గు కనబడకుండా ధరించుకొనుము. అంటే వాళ్ళ పాపపు స్థితి ఎలాగుందంటే, వారు ఎలాగున్నారంటే బేర్ బాడీస్తో ఉన్నట్లు కనపడుతున్నారు. దేవుడికి దిశమ్మల వారు కలిగి ఉన్నారు, అయినా కూడా సిగ్గు లేకుండా వారు ఉన్నారు. కానీ ప్రభు ఆదికాండములో చూస్తే, పాపము చేసిన తర్వాత దిగంబరులమని ఆదామవ్వలకు తెలిసి చెట్ల చాటులకు వెళ్ళినప్పుడట వారు ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే చర్మపు చొక్కాయిలు వారికి తొడిగించాను అని వ్రాయబడుతున్నది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ఇదిగో
నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా. అక్కడ లవోదికీయ సంఘం యొక్క ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత చెప్పుకున్నాం. వారి కంటికి మంచి వాయిద్యాన్ని చేసే నిపుణులు ఉన్నారు. పృగ్రియా నుండి కంటికి సంబంధించినటువంటి వాయిద్యం చేయటానికి ఆ పౌడర్ వారు ఎంతో విలువైనది రప్పిస్తారట. కాబట్టి అనేక మంది ఆ కంటి వైద్యం చేయించుకుంటారు, అక్కడికి వస్తారు. కానీ ఇక్కడ వారి ఆత్మీయ పాపముతో మొదటి మాట దిగంబరులుగా ఉన్నారు. వారి దిగంబరులుగా ఉండటానికి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఈ లవోదికీయ ఈ సంఘము దాని యొక్క ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే బ్లాక్ వూల్ ఎక్కువ సంపదట. అయినప్పటికీ కూడా వారు అనేక రకాల వస్త్రాలు దానితో తయారు చేస్తారు. కానీ వారి దిశమలు మాత్రం వారు కప్పుకోలేకపోతూ ఉన్నారనే దేవుని యొక్క వాక్యం. ఇక్కడ కంటికి మంచి వాయిద్యం చేసే వాయిద్య కేంద్రంగా ఉంది. కానీ అక్కడ వారి కన్నులకు ఉన్నటువంటి అంధత్వాన్ని వారు తొలగించుకోలేకపోతున్నారు. మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఈ మాటకు ఒక చిన్న కథ జ్ఞాపకం చేస్తే, బట్టతలకు వైద్యం అని ఒక పెద్ద డాక్టర్ గారట బోర్డు పెట్టారు, పబ్లిసిటీ చేశారు. అనేక మంది వెళుతున్నారు. వారు అన్నటువంటి ఆ యొక్క మరి మెడిసిన్ ఛార్జెస్, అలాగనే కన్సల్టేషన్ ఫీజు ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు మందులు తీసుకొని. అందరూ ఒకలాగా ఉండరు కదా. ఒక ఆయన, అయ్యా డాక్టర్ గారు ఒక చిన్న మాట అండి, మీరు ఎంతంటే అంత ఇస్తారు, కానీ మరి నిజంగా ఈ బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయా? మొలుస్తాయ్యా, వస్తాయ్యా, పని చేస్తుందా అంటే ఈయన కొంచెం చేదస్తంగా అడుగుతూ ఉంటే ఇంకా డాక్టర్ గారు తట్టుకోలేక తన తల మీద ఉన్నటువంటి ఆ టోపీని తీసి తన బట్టతల చూపెట్టాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జ్ఞాపకం వస్తుంది? అనేక మందికి బట్టతలకు వైద్యము, బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయి అని పబ్లిసిటీ ఇచ్చి కన్సల్టేషన్ తీసుకొని మందులు ఇస్తున్న డాక్టర్ గారు ఏమంటున్నాడు? ఆయన తలే బట్టతల చూపెడితే దానికి అర్థం ఏం గమనించారు? ఆయన ఇచ్చే మందు దానికి పనిచేయదని. అలాగే లౌదికీయ సంఘం యొక్క ప్రాముఖ్యతలు అనేకమైనవి ఉన్నాయి. ఇక్కడ కండ్లకు మంచి కాటుక వారు ఇస్తారు, కానీ వారి ఆత్మీయ గురుడితనం మాత్రం వారు తీసుకోలేకపోతున్నారని వేళ దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటుంది. దానికి కారణాలు ఇక్కడ మనం 18వ వచనంలో మనం చదివాం. కాబట్టి ప్రభు అంటాడు, నేను ప్రేమించు వారిని అందరినీ కూడా నేను గద్దిస్తాను, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దిస్తాను అనే దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అందుకనే ప్రభు ఇవాళ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఇక్కడ 20వ వచనంలో అంటాడు, నీ యొక్క జీవితాన్ని, నీ పరిస్థితులను, నీ స్థితిగతులను కూడా నువ్వు మార్చుకోవాలి. తలుపు యొద్ద నుండి, నీ హృదయం అనే తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే ఇదిగో నేను లోపలికి వస్తాను, నాతో మీరు, మీతో నేను కలిసి భోజనము చేస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక తల్లి వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉందట. ప్రభువుని అడుగుతుందట, ప్రభు అని వస్తానన్నావు, రాలేదేమిటంటే ప్రభు అంటున్నాడు, తల్లి నేను వచ్చాను, నేను తలుపు యొద్ద నిలుచుండి నేను చాలా సమయం తట్టాను, ఎవరు కూడా తలుపు తీయలేదు, నేను చూచి పిలిచి వెళ్ళిపోయానంటే అప్పుడు అంటుందట తల, అయ్యో ప్రభువా, ఎవరో తట్టడం నేను విన్నాను, కానీ నేను అనుకున్నాను ఎవరో నేను ఇవ్వవలసినటువంటి అప్పులు బాకీ వసూలు చేయడానికి అప్పులు వాడు వచ్చి తలుపు కొడుతున్నాడని భయపడి నేను మాట్లాడలేదు, తలుపు తీయలేదు ప్రభువా. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితాలు ఎలాగున్నాయి ఆలోచన చేద్దాం. అనుక్షణం ప్రభు మన హృదయం అనే తలుపు యొద్ద నిలుచుండే తట్టుచున్నాడు. నా కుమారి, నా కుమారుడా, ఇదిగో నేను మీ తండ్రిని, మిమ్మల్ని రక్షించేవాడును, మీ కాపరిని నేను. మరి ఈ యొక్క హృదయం అనే తలుపు మీరు తెరవగలిగితే నేను మీ యొద్దకు వస్తాను, నేను మీ యొద్దకు వస్తాను, మీ యొద్దకు వచ్చి నేను మీతో భోజనము చేస్తాను. దేవుని యొక్క హెచ్చరిక ఇవాళ లూకా సువార్త 14వ అధ్యాయములో 27వ వచనములో ఒక మాట మనం చదువుకుంటున్నప్పుడు, మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చూసారా అండి,
మనం ఏం చేయాలి? మన యొక్క సిలువను ఎత్తుకొని, మన యొక్క సిలువను మోసుకొని శ్రమలలో పాలిభాగస్తుడిగా ఉండి, లోకము కొరకు ఏవైతే ప్రభు దగ్గరికి వెళ్ళటానికి మనకు అడ్డు వస్తున్నాయో, అడ్డు వచ్చి వాటిని అన్నిటినీ విడిచిపెట్టి ఆయన స్వరము విని ఆయనను మనలోనికి ఆహ్వానించలేకపోతే వాడు నావాడు కాదు అని దేవుని యొక్క వాక్యము. అందుకే అంటూ ఉన్నది, మరియు ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపనేడల వాడు నా శిష్యుడు కానేరడు అని చాలా ఆయన నిష్కర్షగా ఆయన తెలియజేస్తూ 33వ వచనములో ఆయన అంటాడు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినటువంటిదంతయు విడిచిపెట్టనవాడు నా శిష్యుడు కానేరడు. మనం లోకము ప్రభువు కొరకు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి, ప్రభువుని వెంబడించాలి. కానీ ఇక్కడ లౌదికీయ సంఘం ఏం చేసిందంటే ప్రభువును విడిచిపెట్టింది, లోకములో ఉన్న సంపదను వెంబడించి ధనవంతులుగా ఉండాలని వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో వారిని హెచ్చరిక ఆయన చేసినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన తలుపు దగ్గరకు వచ్చి నిలిచుండి ఆయన తట్టుచున్నప్పుడు స్వరం విని తలుపు తీసి లోపలికి వస్తే మనం ఆయనతో కలిసి మనము భోజనము చేస్తాము. అందుకనే ముగింపుగా యెషయా గ్రంథములో 25వ అధ్యాయములో 6వ వచనంలో అంటాడు, ఎటువంటి విందు ఆయన మనకు అనుగ్రహిస్తాడు, పరలోక రాజ్యంలో ఎటువంటి విందు ఆయన మన కొరకు సిద్ధపరుస్తాడు. ఇక్కడ అంటాడు, సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద ఉన్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగుల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. ఎంత శ్రేష్టమైన విందు ఆయన తన సన్నిధిలో, తన సహవాసములో ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి లౌదికీయ సంఘానికి ఏ ఏ విషయాల్లో ప్రభు యొక్క చిత్తాన్ని కోల్పోయిందో, ప్రభు యొక్క సన్నిధి కోల్పోయిందో, ప్రభుతో సహవాసాన్ని కోల్పోయిందో, లోకమే ప్రాముఖ్యమైనదని ప్రభువును విడిచిపెట్టిందో, ఆ స్థితిలో మనం ఉంటే ప్రభు ఈవేళ అంటూ ఉన్నాడు, ఇవన్నీ నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అడ్డుగా ఉన్నాయి. ఆయన నేను వచ్చి నీ తలుపు తడుతున్నాను, నువ్వు వినగలుగుతున్నావా? ఈ స్వరాన్ని వినగలిగితే నువ్వు తలుపు తీస్తూ ఉన్నావా? నన్ను నీ లోపలికి ఆహ్వానిస్తున్నావా? నేనిచ్చే విందులో నువ్వు పాల్గొంటూ ఉన్నావా అని ఆయన హెచ్చరిక చేస్తూ ఈ ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయములో ఆయన చక్కటి మాట 21వ వచనం అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడి నా సింహాసనం మీద కూర్చుండబెట్టేదారు. దేవుడు తన పిల్లలకు ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు, తానా సింహాసనం మీద మనలను కూడా కూర్చుండబెట్టే దేవుడు. అలాగూ కూర్చుండాలంటే మన జీవితాలు సరి చేసుకోవాలి, మార్చుకోవాలి, మార్పు చేసుకోవాలి, పశ్చాత్తాపం కావాలి, పశ్చాత్తాపం పొందాలి, కన్నీరు విడవాలి, మోకాళ్ళు ఊనాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవునితో సహవాసం చేసేటప్పుడు వీటన్నిటిలో కూడా మనం ఒకవేళ జయించగలిగితే ఆయనతో కూడా తన తండ్రి యొద్ద కూర్చుండబెడతాడు. అలాగే పరలోక రాజ్యములో ఆయనతో మనము కూర్చుండే వారముగా, ఆయనతో సహవాసము చేసే వారముగా, ఆ విందులో పాల్గొనే వారముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము,
నే పరిశుద్ధాత్మాను నాయదనండి తీసివేయకము నిరక్షణానంద మోనాకమారలా పోటేచము సమాతి గల మనసు కాలుగా చేసి నాను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. త్రిత్వము తరువాత 2వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ఇటు రీతిగా ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును బట్టి, విశ్వాసులను బట్టి స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యము నాయన దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో తండ్రి, నీ వాక్య ప్రకారముగా నాయన మేము జీవించటానికి సహాయము చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెలతో నింపండి. చిన్ని బిడ్డలను దీవించండి. కరోనా వైరస్ నాయన ఇదిగో చిన్న బిడ్డలను ముట్టకుండా కాపాడండి. అలాగే యవనస్తుల కొరకు నాయన, వృద్ధుల కొరకు, స్త్రీ పురుషులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వైరస్ ఎవరికి నా తండ్రి అంటకుండా అగ్నితో కాల్చండి నాయన. ఈ వైరస్ చేత నా తండ్రి బాధింపబడుచున్న వారిని స్వస్థపరచండి. ప్రభు, హాస్పిటల్స్లో చికిత్స పొందుచున్న వారికి తోడుగా ఉండండి నాయనా. ఇదిగో ప్రభు, అనేక మంది నాయన సేవకులు తండ్రి నాయన ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ఆదరణ కలుగు చేయండి. అనేక మంది విశ్వాసులు కూడా తమ ప్రియులను కోల్పోయారు. ఆ కుటుంబాలకు కూడా ఆదరణ కలుగు చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, మరి ప్రతి బిడ్డలను తండ్రి నాయన మీరు కనికరించండి, కృప చూపించండి. మీ నోటి మాట సెలవు చేత ఈ తీవ్రత, ఈ ఉగ్రతను మా మీద నుండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. చల్లటి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా నాయనా. ఇదిగో యవనస్తుల కొరకు, విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నా ప్రభువా. ఇదిగో తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి నాయనా. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిరాశ, నిస్పృహలు ఉన్న వారిని ధైర్యపరిచి ఆదరించండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి. పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతున్న పరిచర్య విస్తరింపచేయండి. యవన బిడ్డలను దీవించండి. నీ సేవకుని సేవకురాలు నలుగురు పిల్లలను ఎత్తిపట్టుకునమని ప్రార్థిస్తాను. ఇంకా బలమైనటువంటి పరిచర్యను జరిగించటానికి నీ వాక్యము నా తండ్రి అనేక మందికి, అనేక స్థలాలకు పంపించటానికి, వెదజల్లటానికి నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డలను తండ్రి నేను మీ కౌగుటిలో భద్రపరచమని, మీ కృప కొరకు కనిపెట్టచ్చు. ప్రతి ఉదయకాలము జరుగుతున్నటువంటి నాయన ఈ ప్రాతకాల ఆరాధన ద్వారా అనేక మందిని ఆత్మీయంగా బలపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మళ్ళ అపరాధము క్షమించము. శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక.
ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనేయచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల